హాయ్. ఆహ్, ఈ ఈ వీడియోలో నేను వాట్ ఆర్ ద 3 కామన్ మిస్టేక్స్ టు అవాయిడ్ ఇఫ్ యూ ఆర్ డయాగ్నోస్డ్ విత్ ప్రాస్టేట్ క్యాన్సర్. అంటే ఎవరికన్నా ప్రాస్టేట్ క్యాన్సర్ అని డయాగ్నోస్ అయిన తర్వాత వాట్ ఆర్ ద 3 కామన్ మిస్టేక్స్ యూ హ్యావ్ టు అవాయిడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటోమేటిక్‌గా ఆప్ట్ చేసుకోకూడదు ట్రీట్మెంట్‌కి. లో రిస్క్ ప్రాస్టేట్ క్యాన్సర్స్ ఉండొచ్చు. సో, ప్రతి ప్రాస్టేట్ క్యాన్సర్‌లో సర్జరీ ఆర్ రేడియేషన్ అవసరం పడకపోవచ్చు. అది మీరు సర్జన్‌తో మీ యూరాలజిస్ట్‌తో, మీ యూరో సర్జన్‌తో లేకపోతే మీ క్యాన్సర్ సర్జన్‌తో డిస్కస్ చేసి ఎంతవరకు సర్జరీ అవసరము, ఎంతవరకు రేడియేషన్ అవసరము, ఎంతవరకు ఫాలో అప్ టెస్ట్స్ చేసుకోవాలి ఆహ్, అనేది చూసుకోవాలి. ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్, ఓవర్ ట్రీట్మెంట్‌ని అవాయిడ్ చేయడానికి. నెక్స్ట్ చూసింగ్ యాక్టివ్ సర్విలియన్స్ బట్ నాట్ అదరింగ్ టు ద ఫాలో అప్ టెస్టింగ్ షెడ్యూల్. మీరు యాక్టివ్ సర్విలియన్స్‌కి చూస్ చేసుకుంటారు. రెగ్యులర్ పిఎస్ఏ టెస్ట్ చేయించుకోవాలి, ఆఫీస్ విజిట్స్ ఉండాలి, రిపీట్ బయాప్సీస్ ఒకవేళ అవసరమైతే టు మానిటర్ ద క్యాన్సర్ క్లోజ్లీ అండ్ ఇంటర్వీన్ ఇఫ్ ఇట్ ప్రోగ్రెసెస్. క్యాన్సర్ ప్రోగ్రెస్ అవుతుందా, సర్జరీ చేయించుకోవాలా అనేది మీ డాక్టర్‌తో కాంప్లయన్స్‌లో ఉండాలి. లో కాంప్లయన్స్ వల్ల అండ్ ఫాలో అప్ టెస్టింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల సర్విలియన్స్‌కి బెనిఫిట్స్ ఉండవు. నెక్స్ట్ ఆటోమేటికలీ చూసింగ్ యాక్టివ్ సర్విలియన్స్ ఇఫ్ యూ ఆర్ యంగర్ ఇన్ యువర్ ఎర్లీ 40s ఆర్ ఎర్లీ 50s. అన్ని గ్రేడ్స్ ఆఫ్ ప్రాస్టేట్ క్యాన్సర్‌కి సర్విలియన్స్ ఒక్కటే సరిపోదు. సో, సమ్ నీడ్ సర్జరీ. సో, అది మీ సర్జన్‌తో డిస్కస్ చేసుకోవాలి బేస్డ్ ఆన్ క్యాన్సర్ రిస్క్. లేదు నేను యంగ్ ఏజే నాకు సర్విలియన్స్ సరిపోతుంది అంటే జస్ట్ రిపీట్ టెస్టింగ్ చేయించుకుంటాను ఎర్లీ స్టేజ్‌లో ఉంది క్యాన్సర్ అని అనుకుంటే సరిపోదు. సరైన సర్జన్ దగ్గరికెళ్ళి డిస్కస్ చేసుకొని ఆ గ్రేడింగ్ ఎంతుంది, ఆహ్, ఒకవేళ ఇప్పుడు రిమూవ్ చేసినా ఒకవేళ వేరే వేరే అదర్ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? క్యాన్సర్ రిస్క్ ఎంతవరకు ఉంది నాకు? ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ చేసినప్పుడు ఎలివేటెడ్‌గా వచ్చిందా? మళ్ళా రిపీట్ ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ చేసినప్పుడు లో వచ్చిందా? హై వచ్చిందా? దానికి దీనికి అసెస్ చేసుకొని డాక్టర్‌తో డిస్కస్ చేసుకొని మీ ఏజ్‌ని కన్సిడర్ చేసుకొని అండ్ ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళాలా? లేకపోతే ఏదన్నా అదర్ ఫ్యాక్టర్స్ మైండ్‌లో పెట్టుకొని చేసుకోవచ్చా ట్రీట్మెంట్? ఇవన్నీ డిస్కస్ చేసుకోవాలి మీ సర్జన్‌తో. ఎందుకంటే అన్నెసెసరీ సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. అండ్ మిస్డ్ ప్రోగ్రెషన్. ఒక్కొక్కసారి ప్రోగ్రెస్ అనేది క్యాన్సర్ ప్రోగ్రెస్ అవుతూ వస్తుంది కదా! అది మిస్ అయిపోతాం. సో, రెగ్యులర్ ఫాలో అప్‌లో ఉండాలి. ప్రాస్టేట్ క్యాన్సర్ వన్స్ డయాగ్నోస్డ్. థాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.